హాయ్ అండి. సమ్మర్ పేరెంటింగ్ టిప్స్ 7వ రోజు 7వ టిప్. చాలామంది ఎవరి పిల్లలైతే టీనేజర్స్గా ఉన్నారో, అంటే 13 నుంచి 19 ఇయర్స్ మధ్యలో పిల్లలు ఉన్నారో అలాంటి పేరెంట్స్కి ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఆ టైంలో ఆ ఏజ్ ఉన్న పిల్లలు ఎక్కువగా పేరెంట్తో మింగిల్ అవ్వడానికి కానీ వాళ్ళతో మాట్లాడకాన్ని ఎక్కువగా ఇష్టపడరు. అంతేకాకుండా వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకు అంటే వాళ్ళకున్న ఫిజికల్ అండ్ మెంటల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో ఇది మనం యాజ్ ఎ పేరెంట్గా మనమే అర్థం చేసుకోవాలి. అంతవరకు 13 సంవత్సరాలు వచ్చే వరకు చైల్డ్ మనతో ఎంతో క్లోజ్గా ఉండి ఒక్కసారి 13 సంవత్సరాలు వచ్చేసరికి ఆ చైల్డ్ మన నుంచి దూరంగా వెళ్ళిపోవడం మొదలెడతాడు. దానికి మెయిన్ కారణం ఎప్పుడైనా మీరు ఆలోచించారా? వాడికి వాళ్ళ సరౌండింగ్లో వచ్చిన మార్పులు, ఫిజికల్గా వాళ్ళలో వచ్చిన మార్పులు, హార్మోనల్గా వాళ్ళకి వచ్చే మార్పులు. ఆ ఏజ్ ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అంటే వాళ్ళకి, పిల్లలకి, ఎస్పెషల్లీ పిల్లలకి ఏది కరెక్టు ఏది రాంగు అనేది అర్థం కాదు. అట్రాక్ట్ అవుతూ ఉంటారు, ప్రతిదానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు, ప్రతిదానికి సీరియస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న మార్పులు వాళ్ళకి అర్థం కాక వాళ్ళని ఒక కన్ఫ్యూషన్ స్టేజ్లోకి తీసుకెళ్ళిపోతాయి. అలాంటి సిచ్యువేషన్లో యాజ్ ఎ పేరెంట్గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? యాజ్ ఎ పేరెంట్గా మన రెస్పాన్సిబిలిటీ వాళ్ళని మనం ఫ్రెండ్లీ నేచర్తో మన వైపుకు తిప్పుకోవడం. అవునండి. అయితే ఎలా తిప్పుకోవాలి అంటే రోజు మీరు ఎక్కువ టైం, ఎక్కువసేపు పిల్లలతో గడపండి. గడపడం అంటే జస్ట్ ఉండడం కాదండి, వాళ్ళతో ఎక్కువ మాట్లాడండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమిటి, ఫిజికల్ ప్రాబ్లం కావచ్చు, ఎడ్యుకేషనల్ ప్రాబ్లం కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదో ఒకటి, ఏ ప్రాబ్లం అయినా డిస్కస్ చెయ్యండి. అదేంటి మేడం, మేము రోజు మా పిల్లలతో మాట్లాడుతున్నామే, స్కూల్ నుంచి రాగానే అడుగుతాం ఏం చెప్పారు స్కూల్లో, ఏం జరిగింది అని అడుగుతాను. అడగడం వేరు, మాట్లాడడం వేరండి. అడగడం అంటే క్వశ్చన్ చేయడం. మీరు ఎప్పుడైనా అడిగారు అనుకోండి, అబ్బాయి ఎప్పుడు స్కూల్లో కూడా అదే అడుగుతారు, ఇంట్లో కూడా అదే అడుగుతారని వాళ్ళు కోపం వచ్చి ఏం చెప్పలేదు, నాకు తెలుసులే అనేసి వెళ్ళిపోతారు. సో అదే కాకుండా మీరు మాట్లాడండి. నాన్న ఎలా ఉన్నావు, ఏమైంది, బాగా జరిగిందా, ఈరోజు ఎలా వచ్చింది, నువ్వు అన్ని జాగ్రత్తగా తిన్నావా అని అఫెక్షనేటివ్గా మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. అంటే ఎలాగైతే ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసిపోయి ఉంటారో బయట, ఇంట్లో మీరు కూడా పేరెంట్గా కాకుండా ఫ్రెండ్గా వాళ్ళతో కలిసిపోవాలండి. అంటే వాళ్ళలో మీరు కూడా ఒకడు, ఎస్ మా